Hello students, today we see how to balance the redox reactions. Are in lower classes, we know how to balance the simple reactions, and there is also one method is given. A new method was entered. This is called F number method. But here we discuss some different reactions, mainly the redox reaction, how to balance. So there is mainly two methods are there in our syllabus. There is two methods are there. There is a oxidation number method. Next, half reaction method. Oxidation number method and half reaction method is also called ion electron method. So first we discuss about ion electron method. Okay. Now if you see the examples, so ion electron method is also called half reaction method. Ion electron method is also known as half reaction method. So why it is called half reaction means if you see the method, uh, we can get it. So the first we see the procedure. Actually మనకి ప్రొసీజర్ రాయడానికి ఎక్కడ అవసరం పడదు. బట్ జస్ట్ ఒకసారి మనం ప్రొసీజర్ టోటల్గా పర్ఫెక్ట్గా చూస్తే అది నెక్స్ట్ ఈక్వేషన్ బికమ్ వెరీ ఈజీ. సో ప్రతి ఈక్వేషన్కి మనం ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ప్రొసీజర్ అంటే ఇట్ టేక్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఫస్ట్ మనం టోటల్ ప్రొసీజర్ చూద్దాం, దెన్ సింప్లీ వీ డూ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, గివెన్ ఈక్వేషన్. సో రిడాక్స్ రియాక్షన్ అంటే కంపల్సరీ అక్కడ ఆక్సిడేషన్ ఉంటుంది, రిడక్షన్ ఉంటుంది. కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్ రిడాక్స్ రియాక్షన్ మనం సో సపరేట్ చేయాలి. సో హౌ టు సపరేట్ అంటే ఆల్రెడీ వి నో విచ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ విచ్ ఈజ్ రెడ్యూస్డ్. మనం రియాక్షన్లో ఐడెంటిఫై చేయగలుగుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ దర్ ఆక్సిడేషన్ నంబర్స్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు సెపరేట్. So separate the reaction into oxidation half reaction and reduction half reaction. అంటే టోటల్గా ఇచ్చిన మనకి మెయిన్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ జస్ట్ స్ప్లిటెడ్ ఇంటూ టూ పార్ట్స్, దట్ ఈస్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. టూ పార్ట్స్ లాగా స్ప్లిట్ చేయాలి. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో టూ రియాక్షన్స్, ఒక రియాక్షన్ మనం టూ పార్ట్స్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ హాఫ్ రియాక్షన్ మెథడ్. ఓకే. సో నెక్స్ట్, సో బ్యాలెన్స్ ఇప్పుడు మనకి హాఫ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అయింది, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అయింది. సో ఈ రెండు హాఫ్ రియాక్షన్ మనం సపరేట్గా బ్యాలెన్స్ చేయాలి. ఓకే. సో బ్యాలెన్స్ ద హాఫ్ రియాక్షన్స్ సపరేట్లీ. ఓకే. సో రెండు ఎలాగో సపరేట్ చేస్తారు కాబట్టి ఇండివిజువల్గా దాన్ని ఏమైనా సో వన్ బై వన్ బ్యాలెన్స్ చేయాలి. బట్ హౌ టు బ్యాలెన్స్ దీస్ హాఫ్ రియాక్షన్స్ అంటే, సో మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి సో ఫస్ట్ టూ హాఫ్ రియాక్షన్స్కి సేమ్ మెథడ్. సో హాఫ్ రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, సో అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్. సో రియాక్షన్స్లో ఆక్సిజన్ హైడ్రోజన్ సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ ఆక్సిజన్ హైడ్రోజన్ ఉన్నా కూడా ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం, మాంగనీస్, ఐరన్. సో ఎనీ ఎలిమెంట్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ వీ హ్యావ్ టు balance the atoms other than hydrogen and oxygen.
Okay, it's the main step. Balance the atoms other than hydrogen and oxygen. So మనం తర్వాత స్టెప్ లో చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ ద ఆక్సిజన్, balance the oxygen atoms. సో ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలంటే సింపుల్గా నార్మల్గా మనం ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో ఒక నెంబర్ రాసేస్తాం. సో నార్మల్ మెథడ్లో. సో ఈ పర్టికులర్ మెథడ్ మనం ఫాలో అయినప్పుడు టోటల్ దీంట్లో ఉన్న స్టెప్సే తీసుకోవాలి. ఓకే, మళ్ళీ అదర్ స్టెప్స్ మనకున్న అదర్ ఓన్ నాలెడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు. ఓకే, సో బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. హౌ టు బ్యాలెన్స్ అంటే adding the same number of H2O molecules adding the same number of H2O molecules where the oxygens are less. సో అంటే ఎన్ని ఆక్సిజన్స్ లెస్ ఉంటే అన్ని నెంబర్ యాడ్ చేయాలి. ఓకే, వేర్ ద ఆక్సిజన్స్ ఆర్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ 2 సైడ్స్ తీసుకుంటాం మనం. రియాక్టెంట్లో 4 ఆక్సిజన్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. అది వేరే కాంపౌండ్స్లో ఉన్నాయా సపరేట్ ఉన్నాయా, దట్ ఈస్ నో బాదర్ అబౌట్ ఇట్. సో లెఫ్ట్ సైడ్ మొత్తం కలిపి మనకు 4 ఆక్సిజన్స్ ఉన్నాయి రియాక్టెంట్స్లో. సో రైట్ సైడ్ మొత్తం కలిపి మనకు 3 ఆక్సిజన్స్ ఉన్నాయి అనుకుంటాం. రైట్ సైడ్ 1 ఆక్సిజన్ లెస్ ఉంది కాబట్టి అక్కడ 1 H2 యాడ్ చేయాలి. ఓకే, అంటే ఎట్ సైడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో దట్ సేమ్ నెంబర్ ఆఫ్ H2O molecule should be added at that side. Okay, see, balance the oxygen atoms at first. So adding the same number of H2O molecules where the oxygens are less. Okay, so next oxygen balance చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో ఆక్సిజన్స్ అయిపోయిన తర్వాత మనం హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్స్. అయితే ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్కి దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్. సో ఆక్సిజన్కి అయితే మనం సింపుల్గా జస్ట్ యాడ్ సేమ్ నెంబర్ ఆఫ్ H2O molecules where the oxygens are less, సింపుల్గా అయిపోయింది. బట్ హైడ్రోజన్ మనం బ్యాలెన్స్ చేసినప్పుడు we have to see the క్వశ్చన్. మన క్వశ్చన్లో యాసిడ్ మీడియం ఉందా బేసిక్ మీడియం ఉందా, సో దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఓకే, బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ యాసిడిక్ మీడియం ఒక రూల్ ఉంటుంది మనకి, బేసిక్ మీడియంలో ఒక రూల్ ఉంటుంది. ఓకే, మళ్ళీ జస్ట్ ఇది ఒక్కటే మనకి దీంట్లో కన్ఫ్యూజన్ యాక్చువల్గా. సో ఇన్ యాసిడిక్ మీడియం add same number of H plus, add same number of H plus ions where the hydrogens are less. సో రియాక్టెంట్ ప్రోడక్ట్స్ మనం కంపేర్ చేస్తాం. ఎట్ సైడ్ హైడ్రోజన్స్ లెస్ ఉన్నాయో అట్ సైడ్ సేమ్ నెంబర్ ఆఫ్ H ప్లస్ ions చేస్తాం. సో అది ఒకేలా ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ బేసిక్ మీడియం. సో ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్ మీడియం, సో బేసిక్ మీడియం వచ్చినప్పుడు మనం సో ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ the same number of H2O, add the same number of H2O molecules where the hydrogens are less. హైడ్రోజన్ లెస్ ఉన్న సైడ్ H2Os యాడ్ చేయాలి. మరి హైడ్రోజన్స్ లెస్ ఉన్న సైడ్ H2Os యాడ్ చేస్తే మళ్ళీ ఆక్సిజన్లో డిఫరెన్స్ వస్తుంది కదా. బట్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మెథడ్లో దే క్రియేటెడ్ దట్ అండ్ యాడ్ ద సేమ్ నంబర్ ఆఫ్ OH minus ions at opposite side. Okay,
సో అంటే మనం ఇప్పుడు యాడ్ చేసి అంటే H2Os హెచ్ సైడ్ యాడ్ H2Os ఎక్కడ యాడ్ చేస్తాం, వేర్ ద హైడ్రోజన్స్ ఆర్ లెస్. సో హైడ్రోజన్స్ ఆర్ లెస్ ఉన్న సైడ్ H2Os యాడ్ చేస్తాం. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఏం చేస్తామంటే OH మైనస్ యాడ్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ మనం 1 హైడ్రోజన్ లెస్ ఉందనుకో 1 H2 యాడ్ చేస్తున్నాం కదా. 1 హైడ్రోజన్ లెస్ ఉంటే 1 H2 యాడ్ చేస్తున్నాం అంటే ఒక హెచ్ ఒక O ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. సో బ్యాలెన్స్ చేయడానికి దానికి ఆపోజిట్ ఏం చేస్తున్నాం అంటే OH మైనస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో యాసిడ్ మీడియంలో అయితే నో డౌట్, యాసిడ్ మీడియంలో ఇట్స్ వెరీ ఫ్రీ వన్, మనకు డౌట్ లేదు. సింపుల్గా ఎట్ సైడ్ అయితే హైడ్రోజన్స్ లెస్ ఉంటాయో అటు సైడ్ సేమ్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ యాడ్ చేయొచ్చు. కాకపోతే బేసిక్ మీడియం ఇచ్చినప్పుడే జస్ట్ హ్యావ్ టు థింక్ ద ఫస్ట్ H2Os యాడ్ చేయాలి, దెన్ యాడ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఎట్ అపోజిట్ సైడ్. Okay, so next after that means so what we balanced, so at first we balance the atoms other than hydrogen and oxygen. Next balance the oxygen, so ఇది order follow అవ్వండి. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేస్తాం, యాసిడ్ మీద బేస్ మీద చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి చార్జ్ బ్యాలెన్స్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చార్జెస్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆల్ రియాక్టెంట్స్కి చార్జ్ ఎంత ఉంది, రియాక్టెంట్ టోటల్ కలిపితే ఎంత చార్జ్ వస్తుంది. సో దట్ మస్ట్ ఈక్వల్ టు ద చార్జ్ ప్రెజెంట్ ఆన్ ద ప్రోడక్ట్స్ మొత్తం కలిపితే ఎంత చార్జ్ వస్తుంది. సో ఆ రెండు సేమ్ ఉంటుంది చూసుకోవాలి. ఓకే, సో ఇదే మోడల్ మనం టూ హాఫ్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, ఆక్సిడేషన్ రిడక్షన్. సో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్కి ఇదే మెథడ్ చేయాలి, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ కూడా ఇదే మెథడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ బ్యాలెన్స్ ద చార్జ్. సో balance the charge. So how to balance the charge? So balance the charge చేయాలంటే ఏం కావాలంటే, సో వీ కెన్ యాడ్ ఎలక్ట్రాన్స్. యాక్చువల్గా మనం ప్రోటాన్స్ యాడ్ చేయడానికి చాయిస్ లేదు, బికాస్ ప్రోటాన్స్ అనేవి మనకి న్యూక్లియస్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రోటాన్స్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద నార్మల్ కెమికల్ రియాక్షన్స్. నార్మల్ కెమికల్ రియాక్షన్స్లో మనకు పార్టిసిపేట్ అయ్యేది ఎలక్ట్రాన్సే. కాబట్టి గెయినింగ్ ఎలక్ట్రాన్స్ అని ఉంటుంది, లూజింగ్ ఎలక్ట్రాన్స్ అని ఉంటుంది. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయాలి. కాకపోతే ఎలక్ట్రాన్స్ టు ప్రోడక్ట్స్ సైడ్ యాడ్ చేస్తావా, రియాక్టెంట్స్ సైడ్ యాడ్ చేస్తావా, సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. సో ప్రోటాన్స్ యాడ్ చేసే చాయిస్ లేదు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎట్ సైడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తామంటే సో బ్యాలెన్స్ ద చార్జ్. సో హ్యావ్ టు యాడ్ ద electrons where the charge is higher. సో చార్జ్ ఎట్ సైడ్ హయ్యర్ ఉంటే సో అటు సైడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. సో హయ్యర్ ఉన్న సైడ్ మళ్ళీ యాడ్ చేయడం ఏంటి. సో చాలామంది జనరల్గా స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే సింపుల్ బ్లండర్ మిస్టేక్. సో కొంచెం ఆలోచిస్తే వీ విల్ గెట్ ద ఆన్సర్. బట్ యాక్చువల్గా మనం లెస్ ఉన్న సైడ్ యాడ్ చేయాలని మనకు మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది, లెస్ ఉన్న సైడ్ యాడ్ చేస్తాం. సో కాకపోతే ఇక్కడ మనం లెస్ ఉన్న సైడ్ యాడ్ చేయకూడదు, హైయెస్ట్ ఉన్న సైడ్ యాడ్ చేయాలి. మరి హైయెస్ట్ ఉన్న సైడ్ యాడ్ చేయడం ఏంటంటే బికాస్ వీఆర్ యాడింగ్ నెగిటివ్స్. సో ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నామంటే జస్ట్ మన నేమ్లో యాడింగ్ అని వస్తుంది, కానీ నువ్వు యాడ్ చేసేది ఏంటిది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నావు అంటే నెగిటివ్ యాడ్ చేస్తున్నావు. సో నెగిటివ్ యాడ్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్లీ వీఆర్ డిక్రీజింగ్ ఇట్స్ వాల్యూ. అంటే హయ్యర్ చార్జ్ ఉన్న సైడ్ అంటే రియాక్టెంట్స్ సైడ్ మొత్తం చార్జ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రోడక్ట్స్ సైడ్ మొత్తం చార్జ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండు చార్జెస్లో ఎట్ సైడ్ అయితే హైయెస్ట్ చార్జ్ ఉందో దాన్ని డిక్రీజ్ చేయాలి. మనం చార్జ్ని ఇంక్రీజ్ చేసే ఛాయిస్ లేదు. చార్జ్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం ప్రోటాన్స్ కలపాలి. ప్రోటాన్ కలిపే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి మనం చార్జ్ ఎక్కడ హైయెస్ట్ ఉందో అక్కడ తీసేయాలంటే నెగిటివ్స్ యూజ్ చేయాలి. నెగిటివ్స్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. సో ఎన్ని యూనిట్స్ అంటే ఎన్ని యూనిట్ డిఫరెన్స్ ఉందో అన్ని యూనిట్స్. సో యాడ్ ద ఎలక్ట్రాన్స్ వేర్ ద చార్జ్ ఈజ్ హయ్యర్ using number of electrons. Okay, using the difference between the
charges of reactant and products. Okay. ఎంత difference ఉంటే అన్ని number of electrons. Okay, means we can write number of electrons added equal to so difference between the charge of reactants and products. So ఇప్పుడు number of electrons add చేసిన తర్వాత so total everything is balanced in that reaction. Okay, so అక్కడ electrons balance అయిపోయినాయి, other than atoms balance other than oxygen hydrogen balance అయిపోయింది, హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోయినా అన్ని ఆటమ్స్ చార్జెస్ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. సో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ బ్యాలెన్స్ మనం 2 సపరేట్ రియాక్షన్స్ చేసినాం, హాఫ్ రియాక్షన్స్ చేసినాం కదా. సో మళ్ళీ ఆ 2 హాఫ్ రియాక్షన్స్ ఏంటంటే యాడ్ చేయాలి. అంటే ఆక్సిడేషన్ సపరేట్గా రాసినాం, రిడక్షన్ సపరేట్గా రాసినాం. సో వాటిని బ్యాలెన్స్ చేసినాం ఇండివిజువల్గా. సో బ్యాలెన్స్ చేసిన ఈక్వేషన్ మళ్ళీ యాడ్ చేస్తే వీ విల్ గెట్ ద ఫైనల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో అట్లా బ్యాలెన్స్ ఈక్వేషన్ ఆ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే సో రెండింటిలో యాడ్ చేసిన ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ రైట్ సైడ్ కలపాల్సి వచ్చింది అనుకో, సో రిడక్షన్ రియాక్షన్లో కంపల్సరీ లెఫ్ట్ సైడే ఉంటుంది. సో అసలు కలపాలి, ఇట్స్ రూల్. సో రూల్ అంటే ఆటోమేటిక్గా అట్లే వస్తుంది, దట్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్. ఒకవేళ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం నీకు 2 రియాక్షన్స్లో రైట్ సైడ్ వచ్చినా 2 రియాక్షన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చినా సో మనం ఎక్కడో దగ్గర మిస్టేక్ చేసినట్టు. అంటే ఆక్సిడేషన్లో లెఫ్ట్ సైడ్ వస్తే, ఒకవేళ ఆక్సిడేషన్లో లెఫ్ట్ సైడ్ వస్తే రిడక్షన్లో రైట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ ఈక్వేషన్లో నో ఎలక్ట్రాన్స్. మన జనరల్ ఈక్వేషన్ రాసినప్పుడు ఎలక్ట్రాన్స్ రామ్ కాబట్టి సో మనం యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎలక్ట్రాన్స్ లేకుండా చేయాలి, అంటే ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే ఆక్సిడేషన్ ఫస్ట్ రియాక్షన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినామో సెకండ్ రియాక్షన్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. అక్కడ సేమ్ ఎలక్ట్రాన్స్ లేవనుకో వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఎనీ నెంబర్. ఓకే, జనరల్గా 2తో 3తో దేంతో ఒక దాంతో మల్టిప్లై చేయాలి. Okay, so by doing examples we know about it. So next at last add the balanced oxidation half reaction and reduction half reaction. In the way to cancel the electrons, in the way to cancel the electrons of them. Electrons added to them. సేమ్ ఎలక్ట్రాన్స్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి కాబట్టి డైరెక్ట్గా సో క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవనుకుందాం. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్స్లో మనం 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినాం. సో రిడక్షన్ హాఫ్ రియాక్షన్స్లో మనం 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినాం అనుకోండి. సో ఆటోమేటిక్గా ఒకటి రైట్ సైడ్ వస్తే ఒక లెఫ్ట్ సైడ్ వస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. లెఫ్ట్ రైట్ కంపల్సరీ వస్తాయి. సో 2 ఎలక్ట్రాన్స్ వస్తే క్యాన్సిల్ చేస్తాం, 5 ఎలక్ట్రాన్స్ వస్తే క్యాన్సిల్ చేస్తాం. కాబట్టి ఒక దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ వచ్చింది, ఒక దాంట్లో 5 ఎలక్ట్రాన్స్ వచ్చింది అనుకో. Then what we have to take, we have to it becomes one more step. So ఒక స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది అక్కడ. అప్పుడు ఏం చేయాలంటే దట్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్న ఈక్వేషన్ని సో 5తో మల్టిప్లై చేస్తాం, ఇట్ బికమ్స్ 10. సో 5 ఎలక్ట్రాన్స్ ఉన్న ఆ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాం, ఇట్ బికమ్స్ 10. అంటే ఎప్పుడు 2,5 రాదు. సో ఏదైనా ఎగ్జాంపుల్ రావచ్చు మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2,6 వచ్చింది అనుకో. సో 2 వచ్చిందాన్ని ఇంటూ 3 చేస్తాం, సెకండ్ దాన్ని ఇంటూ 1 చేసేస్తాం. ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే వీ హ్యావ్ టు యాడ్ దట్ ఈక్వేషన్స్ ఇన్ ద వే టు క్యాన్సల్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడెడ్. సో దాంతో ఏదో ఒక నెంబర్తో సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేసి మనం ఫైనల్గా యాడ్ చేసేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో ఫైనల్ స్టెప్ ఈస్ యాడ్ ద బ్యాలెన్స్డ్ oxidation half reaction and reduction half reaction in such a way to cancel the
electrons added to them. సో ఇక్కడ ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అవ్వాలంటే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటే నో ప్రాబ్లమ్. సో డిఫరెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే మనం విత్ హెల్ప్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సూటబుల్ ఇంటిజర్ జనరల్గా 2 లేక ఆపోజిట్ నెంబర్ తీసుకుంటాం. If the number of electrons added in two half reactions is different, then multiply them with a suitable integer then add the reactions to get balanced equation. Okay, so this is the very simple method. That's the basic medium only. It is just confused. Just after doing a example, it will be very clear. So now we see one example. Okay, see this question. So that so a redox reaction is given. Cr2O7 minus 2 dichromatan plus SO3 minus 2 sulfite giving Cr plus 3 SO4 minus 2. We have to balance this redox reaction in ion electron method. Just మనం ఇప్పుడు చెప్పిన points ని మనం దీనికి అప్లై చేద్దాం. So it is in acidic medium. So in question it must be given the acidic medium or basic medium. As it is given in brackets, it is given acidic medium. Okay, so first we have to split the equation into two parts, oxidation and reduction. So all about just check this chromium, sulfur individual, but either oxidation either reduction, so adi check cheyali. Ikkada chromium oxidation number enta, what is the chromium? So 2 chromiums 2x minus 14 equal minus 2, so that is so 2x equals x equals 6, means here chromium oxidation number plus 6. Like here what is the chromium oxidation number? Directly it is given kada. So మనం బ్యాలెన్సింగ్ తర్వాత చేస్తామని టోటల్ chromium అయితే +6 నుంచి +3 అయింది. So it is the reduction. Next here what about the sulfur oxidation number? So ఇక్కడ sulfur x 3 oxygen minus 2 equal minus 2. So x equal here sulfur, so 4. What is the sulfur oxidation number? I think here we get 6. Here sulfur is oxidized, oxidation number increased from 4 to 6. So what is the oxidation half reaction? So oxidation half reaction, reduction half reaction, two separate value. What is the oxidation half reaction? So oxidation is ikkada sulfur. The total compound value SO3 minus 2 is changed to SO4 minus 2. It is oxidation half reaction. Then what is the reduction half reaction? The two equations separate cheyali. That is the first step. The total compound value, just chromium change and only chromium value. The method of total compound value Cr2O7 minus 2 becomes Cr plus 3. ఇది రిడక్షన్ హాఫ్ రియాక్షన్ 6 to plus 3 డిక్రీజ్ అయింది కదా. సో రిడక్షన్ హాఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. సో తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి, దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఫస్ట్ 1 by 1 చేద్దాం. అంటే టోటల్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ చేసిన తర్వాత రిడక్షన్ హాఫ్ రియాక్షన్ చేద్దాం. ఓకే,
First is balancing oxidation half reaction. So oxidation half reaction. What was that equation? SO3 minus 2 become SO4 minus 2. So this is the equation in there. SO3 minus become SO4 minus 2. So this is given equation. So first step other than oxygen and hydrogen atoms balance చేయాలి. So ఇక్కడ other than atoms ఏమున్నాయి? sulfur, one sulfur. So it is balanced. So ఇప్పుడు ఆ స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. one sulfur. So sulfurs are balanced. Now oxygens balance చేయాలి. Oxygens ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. So oxygen కి మనం acid medium అయినా basic medium అయినా we have to add the same number of H2O molecules where the oxygens are less. Just see the rules once. So ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1 oxygen less ఉంది కాబట్టి ఇక్కడ 1 H2 యాడ్ చేయాలి. మళ్ళీ H's ఇంక్రీజ్ అవుతాయి కదా. సో డోంట్ గెట్ దట్ టైప్ ఆఫ్ డౌట్స్, జస్ట్ ఫాలో ద స్టెప్స్. సో మనం ఆ మెథడ్ యూజ్ చేస్తున్నప్పుడు టోటల్ ఆ మెథడ్లో స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో మధ్యలో అదర్ మెథడ్స్ ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకే, సో H2. Now oxygens are balanced. Now check the hydrogens. Hydrogens, they have 2 hydrogen, here no hydrogens. Hydrogen balancing కోసం in acid medium లో what we have to use the same number of H plus ions where the hydrogens are less. So hydrogens less ఉన్న side same number of H plus, same number of అంటే ఎన్ని తక్కువ ఉంటే అన్ని. ఇక్కడ 2 hydrogens ఇక్కడ అసలే లేవు కదా hydrogens. సో 2 H plus యాడ్ చేయాలి. సో నెక్స్ట్ charge balance చేయాలి. సో charge balance is only the some critical one. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం చార్జ్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మొత్తం చార్జ్ ఎంత? H2 పైన చార్జ్ ఉందా? సేమ్ లేదు, 0 ఉంది. ఇక్కడ SO3కి ఓవరాల్ చార్జ్ ఎంత? -2, అంటే 0 ప్లస్ -2. ఇక్కడ ఓవరాల్ చార్జ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ -2. సో వాట్ ఈస్ ద రైట్ సైడ్ చార్జ్? మొత్తం రైట్ సైడ్ చార్జ్ చెక్ చేద్దాం. ఇక్కడ SO4 మొత్తంకి ఎంత ఉంది? -2 ఉంది. ఇక్కడ +1 ఉంది, బట్ +1 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 + 1 చార్జ్. 2 + 1 అంటే టోటల్ చార్జ్ ఏమవుతుంది? +2. సో +2 - 2 టోటల్ బికమ్ 0. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 0 ఉంది. వేర్ ద న్యూమరికల్లీ హైయెస్ట్ చార్జ్ ఇస్ ప్రెజెంట్. సో ఎక్కువ చార్జ్ ఎక్కడ ఉంది? 0నే ఎక్కువ చార్జ్, -2 కంటే. ఓకే, సో మనం ఎందుకు ఎక్కువ చార్జ్ డిస్కస్ చేస్తున్నామంటే మనం డిక్రీజ్ చేయొచ్చు కానీ ఇంక్రీజ్ చేయడానికి ఛాయిస్ లేదు. ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం, ప్రోటాన్ యాడ్ చేయదు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, సో ఇక్కడ -2 ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం చార్జ్, రైట్ సైడ్ మొత్తం చార్జ్ 0 ఉంది. సో ఇక్కడ 0 - 2, ఇక్కడ 2 యూనిట్స్ ఎక్స్ట్రా ఉంది. -2 మనం +2 చేస్తే 0 వస్తుంది. అంటే ఇక్కడ 2 యూనిట్స్ మోర్ చార్జ్ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ షుడ్ బి యాడెడ్ హియర్. ఓకే, సో దట్ ఈస్ H2O. Plus 2 electrons. Now it is balanced. Say it is equation 1. Okay. So next మనం balance చేయాల్సింది reduction half reaction. So reduction half reaction మనం separate గా balance చేయాలి. Actually మీ total oxidation అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ కంపారిజన్ కోసం ఇక్కడ రైట్ సైడ్ చేస్తున్నా, బట్ లెఫ్ట్ టు రైట్ చేస్తే మనకి సో క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు 1 by 1 చేసేయండి. ఓకే, నెక్స్ట్ సో బ్యాలెన్సింగ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. అసలు ఫస్ట్ సో వాట్ వాజ్ దట్ రిడక్షన్ రియాక్షన్ అంటే Cr2O7 - 2 and becomes Cr+3. సో మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటిది? అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో అదర్ దెన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఇక్కడ ఉన్నది క్రోమియం. సో ఇంతకుముందు SS11 ఉంది కాబట్టి మనకు ఆ స్టెప్ రాలేదు. ఇక్కడ ఒక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది మనకి. ఇక్కడ 2 క్రోమియమ్స్, ఇక్కడ 1 క్రోమియం ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ముందు క్రోమియమ్స్ బ్యాలెన్స్ చేయాలి. Cr2O7 - 2 become 2 chromium + 3. సో ఇంకా కొన్నిసార్లు ఇటు సైడ్ ఉన్న ఆటమ్ ఇటు సైడ్ అసలు ఉండకపోవచ్చు. ఇక్కడ 2 క్రోమియం ఉంది, 1 క్రోమియం ఉంది కాబట్టి ఇంకొక క్రోమియం ఎక్స్ట్రా యాడ్ చేసినాం మనం.
ఒక అసలు ఇక్కడ 1 chromium ఉందనుకో హ్యావ్ టు రైట్ డైరెక్ట్లీ 2 chromiums. ఓకే, సో నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. సో ఆక్సిజన్ ఆటమ్స్ అంటే ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 0 ఉన్నాయి. సో ఆక్సిజన్ ఆటమ్స్ కి వాట్ ఈస్ ద రూల్? యాడ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ H2Os. ఇప్పుడు ఎక్కడ లెస్ ఉంటే అటు సైడ్ H2Os యాడ్ చేయాలి. సో ఇక్కడ ఆక్సిజన్స్ ఒక్కటి కూడా లేవు, ఇక్కడ 7 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ 7 H2Os యాడ్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. సో ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ చేయండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్స్ 7 to the 14 ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ అసలు హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఇక్కడ 14H+. సో 14H+ ఎందుకంటే ఇట్స్ రూల్ మనకి ఈ మెథడ్లో యాసిడ్ మీడియం వచ్చినప్పుడు ఎక్కడ హైడ్రోజన్స్ లెస్ ఉంటే, ఎన్ని హైడ్రోజన్స్ లెస్ ఉంటే దట్ మచ్ ఆఫ్ H+ షుడ్ బి యాడెడ్, అది రూల్. సో నెక్స్ట్ చార్జ్ బ్యాలెన్స్ చేయాలి. సో చార్జ్ బ్యాలెన్స్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మొత్తం చార్జ్ చెక్ చేయండి ఫస్ట్. సో ప్లస్ హౌ మెనీ ఆర్ దేర్? సో H+ ఇక్కడ 14 ఉన్నాయి అంటే వాట్ ఈస్ ద చార్జ్? +40 -2 ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్ 1 ఉంది కదా, దిస్ -2 ద ఓవరాల్ చార్జ్ ఇస్ +12. హియర్ వాట్ ఈస్ ఓవరాల్ చార్జ్? H2 కి 0 ఉంది, 3 + 2 ఇక్కడ +6 ఉంది, ఇక్కడ +12 +6 ఎక్కడ హైయెస్ట్ చార్జ్? ఇది హైయెస్ట్ చార్జ్ +12. హైయెస్ట్ చార్జ్ ఇక్కడ కాబట్టి మనం దీన్ని రెడ్యూస్ చేయాలంటే దీన్ని 6 నెగిటివ్ చేసేయాలి. 6 నెగిటివ్ చేయాలంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఓకే, సో కాబట్టి మీరు ఈ స్టెప్ తర్వాత డైరెక్ట్ ఈ స్టెప్ చూసుకోండి. ఓకే, ఇది ఎట్లా అవసరం మనకి నెక్స్ట్ స్టెప్లో. సో యాడ్ 6 ఎలక్ట్రాన్స్. సో చార్జింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లిజన్ 1 or 2 times. 6 electrons plus 14H+. So say it is equation 2. ఈక్వేషన్ 1 and 2 మనం యాడ్ చేస్తే we will get the final equation. అయితే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. యాక్చువల్గా మనం చూడండి ఇక్కడ మనకి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ రైట్ సైడ్ యాడ్ చేసినాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్. అంటే జనరల్గా మనకి కామన్గా కంపల్సరీ అట్లా వస్తుంది. ఒకసారి ఇక్కడ లూజింగ్ అయితే ఇక్కడ గెయినింగ్ అవుతుంది కంపల్సరీ. ఓకే, డిఫరెంట్ ఒకవేళ సేమ్ సైడ్ వచ్చినాయి అంటే సో మనం ఎక్కడ దగ్గర మిస్టేక్ చేసినట్టు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 and 2 యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు యాడ్ ఇన్ సచ్ ఎ వే టు క్యాన్సిల్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. సో దీన్ని మనం ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేద్దాం, 6 వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ 2ని సింపుల్గా 1తోనే మల్టిప్లై చేద్దాం. సో దేంతో మల్టిప్లై చేస్తే దట్ ఈక్వేషన్ విల్ క్యాన్సిల్. సో ఆ నెంబర్తో మనం ఆ పర్టికులర్ ఈక్వేషన్స్ మనం మల్టిప్లై చేయాలి. రెండింటిని సేమ్ నెంబర్తో చేయాల్సిన అవసరం లేదు. So just multiplication target of ours is just to cancel the number of electrons. So కాబట్టి సో మనం ఫస్ట్ చూసుకోవాలి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. రెండు క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఈక్వేషన్ 1 is multiplied with 3. టోటల్గా 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, 3H2Os, 3SO3 -2, 3SO4 -2, 6H+, 6 electrons. Next equation 2 ని మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం, జస్ట్ రైటింగ్ దిస్ యాజ్ 1 అవసరం లేదు. 6 electrons plus 14H+, Cr2O7 -2 plus 3 is 7H2. సో ఇవి యాడ్ చేయాలి. సో లెఫ్ట్ విల్ 2 ఆర్ మార్క్స్ లెఫ్ట్ సైడ్ రాయాలి, రైట్ సైడ్ రాసేయాలి. సో మెయిన్గా మనం క్యాన్సిల్ చేయాల్సింది so these electrons are cancelled. So ఇంకా extra ఏమైనా, so first write the total equation. 3H2Os, 3SO3 -2, 14H+, Cr2O7 -2,
సో మనం అగైన్ సో ఫైనల్గా సేమ్ బోత్ సైడ్ సేమ్ ఉన్న వాటిని రిమూవ్ చేయండి. ఓకే, సో we can write the final equation. ఇక్కడ 3H2O's, ఇక్కడ 7. సో 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఓన్లీ 4H2O ఉంటుంది కాబట్టి H2O's తీసేయచ్చు. 3SO3 - 2 ప్లస్ ఇక్కడ 14H ప్లస్ ఇక్కడ 6 క్యాన్సిల్ అయితే 8H ప్లస్ ఉంటుంది. ఓకే, 8H ప్లస్ Cr2O7 - 2 gives H ప్లస్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ 7H2O's లో 3H2O's పోతే సో రిమైనింగ్ 4H2O's. సో ఇది ఫైనల్ ఈక్వేషన్. సో ఫైనల్ ఈక్వేషన్ అయిన తర్వాత మనం స్టార్టింగ్లో బ్యాలెన్సింగ్ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. లాస్ట్ హౌ మెనీ సల్ఫర్ దిస్ సైడ్, సల్ఫర్స్ 3, హియర్ ఆల్సో సల్ఫర్స్ 3. వాట్ ఈస్ ఆక్సిజన్స్ 9. ఓకే, సో 16 oxygens. Here 12 plus 4, so oxygens 16. Hydrogens, ఇక్కడ 8 hydrogens, ఇక్కడ 4 to 8 hydrogens. So chromiums, ఇక్కడ 2 chromium, 2 chromiums. Chromiums 2, here also chromiums 2. So what is the total charge? -6 plus 8 minus 2. So total charge becomes 0. So ఇక్కడ -6 -2 3 ఉన్నాయి, ఇక్కడ +6, టోటల్ చార్జ్ 0. సో మనకి ఎప్పుడు టోటల్ చార్జ్ కంపల్సరీ 0 రావడం లేదు. సో ఇటు సైడ్ ఎంత, లెఫ్ట్ సైడ్ ఎంత వస్తుంది మనకి, రైట్ సైడ్ షుడ్ బి ఈక్వల్. మనకి ఈ ఎగ్జాంపుల్లో 0 0 వచ్చింది. ఓకే, so tomorrow we see some more examples.